సో, ఈ రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు ట్రెండ్‌లో ఉండేది ఇలా బ్లౌజ్ ఫోల్డింగ్ చేసామా, అలా పెట్టేసామా, టకటక మార్కులేసి కట్ చేసాము. అంటే మేము ఎంత తొందరగా కట్ చేసేస్తే మేము అంత సీనియర్ టైలర్లు అయిపోతాము అనుకుంటారు. సో, అది చాలా పొరపాటండి. మీరు బ్లౌజ్ ఫోల్డింగ్ వేసి కట్ చేయొచ్చు. కానీ అక్కడ మీరు ప్రతి దానికి కొలతలు తీసుకోకుండా షోల్డరు, చంక డౌన్ మాత్రం కరెక్ట్‌గా పెట్టుకున్నారంటే మీకు చక్కగా వచ్చేస్తుంది బ్లౌజ్. చిన్న చిన్న లాజిక్‌లేనండి. చిన్న లాజిక్‌లు పట్టుకొని మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నారంటే షోల్డర్ జారదు, చంక దగ్గర ముడతలు రావు. ఏ సైజ్ వరకి ఎంత ఎంత కొలత పెట్టుకోవాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుందనమాట. మీరప్పుడు మనిషిని చూసి బ్లౌజ్ లేకపోయినా సరే మనిషిని చూసి కూడా కుట్టేయవచ్చు. ఓకేనా? ఇప్పుడు కటింగ్‌లోకి వెళ్దామండి. ఇక్కడైతే చూడండి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకు ఉండాలి. ఈ అంచులొచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఫస్ట్ అయితే కింద వైపున ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటాయి కదండి, దానికోసం ఈ విధంగా స్కేల్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేయండి. తర్వాత మనకి నడుం పట్టి అతికిస్తాం కాబట్టి 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. ఫస్ట్ వేసిన లైన్ మార్కింగ్ దగ్గర ఈ క్లాత్ని కట్ చేసి తీసేయాలి. తర్వాత వచ్చేసి కొలత బ్లౌజ్ తీసుకోండి. కొలత బ్లౌజ్ తీసేసుకొని ఇలా బ్యాక్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ వేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి కింద వైపుకి ఎంత పొడవు ఉంది అనుకుని చెక్ చేసేసుకోండి. మీకు ఎంతైనా రానివ్వండి పొడవు, ఓకేనా? ఎంత పొడవు వచ్చినా సరే దానికి 1/2 ఇంచు కలిపేసుకొని ఇక్కడ మార్కింగ్ వేయాలి, ఓకేనా? అదే మార్కింగ్ ఇంకొక చోట కూడా వేసుకోండి. ఇక్కడ ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసేసాను అనమాట. సో అదే మీరు ఖర్చు కోసం సపరేట్గా వేయాలి అనుకుంటే ఇలా ఫస్ట్ మీకు ఎంత పొడవు అయితే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి, 1/2 ఇంచు ఎక్స్ట్రా వేసుకోండి. అర్థమైంది కదా? నెక్స్ట్ వచ్చేసి కొలత బ్లౌజ్ తీసేసుకొని ఇలా ఉక్స్ కాజాన్ని పెట్టేసుకొని ఒక ఫోల్డింగ్ చేయండి. తర్వాత మధ్యలోకి ఇంకొక ఫోల్డింగ్ వేయండి. ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని కరెక్ట్గా నడుం లూజ్ దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి. తర్వాత వెనకాల డాట్స్ కోసము 1 ఇంచు, ఇది ఏ సైజుకైనా సరే 1 ఇంచేనండి. తర్వాత వెనకాల చూడండి మనకి ఈ పొడవు ఎంత ఉందో చెక్ చేసేసుకోవాలి. వెనకాల రౌండ్ మార్కింగ్ వేయడం కోసం అనమాట. సో ఈ పొడవు ఎంతైతే ఉంటుందో దానికి ఇంకొక 1/2 ఇంచు కలిపి మార్కింగ్ వేసుకోవాలి. పైపింగ్ వేస్తే 1/4 ఇంచు వేయండి. హెమ్మింగ్ వేశారంటే 1/2 ఇంచు వేసుకోండి. ఇక్కడ నేను పైపింగ్ వేస్తాను కాబట్టి 1/4 ఇంచు మాత్రమే వేశాను. సో ఈ 2 మార్కింగ్లు అయితే వేసుకున్నాము, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అని తెలుసుకోవాలి. ఏముందండి మీకు ఎందుకు, ఇలా మీరు నడుముని ఇలాగ ఒకసారి చెక్ చేసుకుంటే ఇది ఏ సైజ్ బ్లౌజ్ అని తెలిసిపోతుంది కదా. మీకు ఎక్కువ ఏం అవసరం లేదండి, ఎక్కువసేపు పడుతుంది అనుకొని టెన్షన్ ఏం పడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు చూడండి నడుము లూజు కొలుచుకున్నాను. నడుము లూజు కొలుచుకుంటే 29 ఇంచులు వచ్చింది. సో 29 ఇంచులు అంటే చిన్న సైజు బ్లౌజ్ అనే అర్థం అనమాట, ఓకేనా? 29 నుంచి కిందకి ఏ సైజు వచ్చినా సరే చిన్న సైజు బ్లౌజులు అనమాట. అదే 30 ఇంచీలు, 31, 32, 35 దాకా కూడా మనకి పెద్ద సైజు. అంటే పెద్ద సైజు అంటే మళ్ళీ హెవీ సైజు కూడా ఉంటుంది, అది 35 ఇంచులు దాటాక, ఓకేనా? పెద్ద సైజు, చిన్న సైజు ఈ రెండే మనకి ఎక్కువగా వస్తాయి. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటి, ఇప్పుడు 29 ఇంచీలు, 28 ఇంచీలు, 26, 24 వరకు కూడా మనకి చిన్న సైజు బ్లౌజులు. ఈ చిన్న సైజు బ్లౌజులకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకోవాలండి. లేదు అంటే 5.25 ఇంచులు పెట్టుకోవాలి అంతే, ఓకేనా? 5 ఇంచులు ఖచ్చితంగా 5 ఇంచులే పెట్టుకోవాలి. చంక డౌన్ విషయానికి వస్తే 5.5 పెట్టుకోవాలి చిన్న సైజు అయితే. అదే 30 ఇంచులు దాటిందంటే మీరు ఏ సైజు వరకైనా 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనండి? సో మనకి ఈ 2 సైజులు అంటే 31 నుంచి 34 సైజు వరకే ఎక్కువగా వస్తాయన్నమాట చిన్న సైజు బ్లౌజులు. అలాగే 34 ఇంచుల వరకు పెద్ద సైజు బ్లౌజులు అలా వస్తాయి. అదే 35, 36 అవంతా కూడా హెవీ సైజ్ బ్లౌజులు అనమాట. అవి రేర్గా వస్తాయండి, ఎక్కువ అంతగా రావు. దాని గురించి కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఈ చంక దగ్గర 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే చిన్న సైజు కదా. 1 ఇంచ్ తీసుకొని రౌండ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ మనం అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజు కొలత కోసము కొలత బ్లౌజ్ అయితే తీసేసుకోండి. కొలత బ్లౌజ్ తీసేసుకొని ఉక్స్ ఉంటుంది కదా మనకి, ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ చంక కుట్టు దాకా ఇలా చెక్ చేసేసుకోవాలి ఎంత ఉంది అనుకొని, ఓకేనా? కాజా పట్టి వైపు కొలవకండి, ఉక్స్ పట్టి వైపు ఈ విధంగా కొలుచుకొని చూసుకోవాలి. కరెక్ట్గా 8.25 ఇంచులు అయితే వచ్చిందండి. సో అదే 8.25 ఇంచులు ఇక్కడ వేసుకోవాలి. ఇలా లేదు అనుకుంటే 30 ఇంచుల కన్నా తక్కువ ఉండే బ్లౌజులు చిన్న సైజు బ్లౌజులు కదా, చిన్న సైజు బ్లౌజులు అన్నిటికీ కూడా మీరు నడుము కొలత ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచు కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది, ఓకేనా?
ఇప్పుడు మనము చంక లూజు కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలండి. సో ఇక్కడే మీకు ముడతలు వచ్చే ఛాన్స్ అనేవి చాలా వరకు ఉంటాయన్నమాట. సో ఇలా మార్కింగ్ వేసేసి వదిలేసి కట్ చేసేస్తారు చాలామంది. అలా కట్ చేయకూడదండి. ఇలా మనము చంక లూజు చెక్ చేసుకున్నప్పుడు కొలత బ్లౌజ్లో చెక్ చేసుకుంటే ఎంతైతే వస్తుందో కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ నాకు 8 ఇంచులు వచ్చింది. కొలత బ్లౌజ్లో మనం చెక్ చేసుకుంటే 7.5 వచ్చింది, కానీ ఇక్కడ 8.5 వచ్చింది కదా. అప్పుడు ఇలాగే కుట్టేసామంటే లూజ్ వచ్చేస్తుంది అనమాట, ముడతలు వచ్చేస్తాయి. అందుకని మనం ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచు పైకి ఆ మార్కింగ్ని జరుపుకోవాలి. అలాగే ఈ చంక రౌండ్ని కూడా ఒక 1/2 ఇంచు ఇలా జరుపుకోవాలన్నమాట. జరుపుకొని మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసేసుకోవాలి. ఓకేనా, చూడండి చెక్ చేస్తే మనకి కరెక్ట్గా వచ్చింది. ఒక గీత అటు ఇటుగా వచ్చినా ఏం పర్లేదండి. 1/2 ఇంచు మాత్రం వచ్చిందంటే మీకు చంకల దగ్గర ముడతలు ఎక్కువ వచ్చేస్తాయి. ఈ చంక దగ్గర లూజ్ రావడం వల్ల మీకు షోల్డర్ కూడా జారిపోతుంది అనమాట. ఓకేనండి, సో ఈ పొరపాట్లు అయితే చేయకండి మీరు. తర్వాత వచ్చేసి ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ కోసము 2 ఇంచీలు తీసుకోవాలి. కింద వైపు వచ్చేసి 2.5 లేదా 2.35 ఇంచులు ఇందే తీసుకోవాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వెనకాల నెక్ ఎంత డీప్గా తీసుకున్నా ఇక్కడ వచ్చేసి చిన్న క్రాస్ అనేది ఇవ్వాలండి. ఒక 1/4 ఇంచుల లోపల ఇవ్వాలన్నమాట. ఇలా క్రాస్ ఇచ్చి మీరు చంక దగ్గర సరి చేసుకొని ఇలా క్రాస్ ఇచ్చి కట్ చేసుకున్నారంటే మీరు ఎంత డీప్ నెక్ పెట్టిన బ్లౌజ్ అయినా సరే మీకు షోల్డర్ జారే ప్రాబ్లమ్సే ఉండదు. ఓకేనండి, సో ఈ చిన్న చిన్న పాయింట్లు మీరు తెలుసుకుంటే చాలు, మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో కటింగ్లో ప్రతిదీ కూడా మేము ఎందుకు ఇలా చెప్తున్నాము అనేది మీరు అర్థం చేసుకొని మీరు కూడా అలా కట్ చేసి చూడండి. చాలా బాగా వస్తుంది బ్లౌజ్ అనేది. ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందండి. సో మీది కూడా ఇదే సైజ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా కట్ చేసి ట్రై చేసి కుట్టి చూడండి. మీరు వేసుకున్నాక ఫిట్టింగ్ సూపర్గా రాకపోతే అప్పుడు నాకు కామెంట్లో కూడా అడగండి. ఓకేనండి, సో తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఓకేనండి, ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఈ ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలన్నమాట. తర్వాత ఇలా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా క్రాస్గా వేసుకోవాలి. వేసుకున్నాక కింద వైపున మనం ఈ బ్యాక్ పార్ట్లోంచి 2 ఇంచీలు ఈ విధంగా తగ్గించుకొని ఫోల్డింగ్ వేయాలి. ఓకేనా, ఎవరికైనా సరే చిన్న సైజా పెద్ద సైజా బ్లౌజ్ ఏ సైజ్ అనేది మీకు అవసరం లేదు. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఇలా మీరు కింద వైపున 2 ఇంచులు తగ్గించుకొని ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే మొత్తం కూడా ఇలా మార్కింగ్స్ అనేవి వేసుకోవాలి. సో మన వీడియో మీకు నచ్చింది అంటే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనండి, సో ఇలా మొత్తం కూడా మనము మార్కింగ్ వేసేసాక బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఇక్కడ చంక దగ్గర లోతు తీసుకోవాలి కదా, ఇక్కడ నుంచి 5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ వేయండి. అలాగే ఇటువైపు నుంచి కూడా 5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ వేయండి. ఇలా వేసుకోండి. మీరు డైరెక్ట్గా 1/2 ఇంచు లోతు తీసినా సరిపోతుంది. కొత్త వారైతే ఈ విధంగా ట్రై చేయండి, మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని డౌట్ ఉంటాయి. సో ఇలా మనం కరెక్ట్గా బ్యాక్ పార్ట్లో వేసినలాగా మార్కింగ్ వేసాం కదా, ఇక్కడ 1 ఇంచు తీసుకున్నాం కదా, దాంట్లో 1/2 ఇంచు తగ్గించుకోవాలన్నమాట. ఇలాగ తగ్గించుకోవాలి. 1/2 ఇంచు తగ్గించేసుకొని ఈ లోతు అనేది తీసుకోవాలి. అప్పుడు మీకు సింపుల్గా లోతు అనేది తీయడం వచ్చేస్తుంది. సో తర్వాత ఇక్కడ నుంచి 6.25 ఇంచుల దగ్గర కానీ 6 ఇంచుల దగ్గర కానీ ఈ సైజు వారికి మార్కింగ్ వేసుకోవాలండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ డౌన్ అనమాట. వెడల్పు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లో ఎలా అయితే 2.35 ఇంచులు 2.5 తీసుకుంటామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. తర్వాత కొలత బ్లౌజ్ తీసుకోండి. కొలత బ్లౌజ్లోంచి నెక్ను ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీరు నెక్ డీప్ కొంచెం ఎక్కువ పెట్టినా కూడా ఏం ప్రాబ్లం రాదండి, షోల్డర్ జారదు. కానీ కొంతమంది కస్టమర్లు ఒప్పుకోరు కదా, కొలత బ్లౌజ్ ఎంత అయితే ఉంటుందో అంతే ఉండాలంటారు. కాబట్టి ఒకసారి 1/2 ఇంచు పైన వదిలేసి ఇలా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయండి. చూడండి కరెక్ట్గా వచ్చింది మనకి. తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ క్రాస్ బెల్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేయండి. తర్వాత కింద పైన ఈ మధ్యలో మూడిటికి మనకి ఖర్చు కావాలి కాబట్టి 1.25 ఇంచీలు లేదా 1.5 తీసుకోవాలి. ఇది చిన్న సైజు కదా, 1.25 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. ఈ చివర 1 ఇంచు ఇలా పైకి తీసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి కొలత బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేయండి. చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా పట్టేసుకొని పైన 1/2 ఇంచు వదిలేసి కింద వైపుకి మీకు క్రాస్ బెల్ట్ కుట్టు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి. ఖర్చు కోసం 1/2 ఇంచు కిందకి తీసుకోండి. ఇక్కడ నుంచి 3.35 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసి అటు ఒక 1 ఇంచు ఇటు ఒక 1 ఇంచు డాట్స్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇది చిన్న సైజు కదా, అదే పెద్ద సైజు అయితే ఇక్కడ నుంచి 4 ఇంచులు వేసుకోండి.
ఇటు ఒక 1.5 ఇంచు అటు ఒక 1.5 ఇంచు, లేదంటే ఇటు ఒక 1/2 అటు ఒక 1/2 ఇలా సైజుని బట్టి తీసుకోవచ్చు. అంటే హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి 1.5 తీసుకోవచ్చు, నార్మల్గా ఉండే వాళ్ళకి 1/2 తీసుకోవచ్చు. ఇక్కడ ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1 ఇంచ్ 1 ఇంచ్ తీసుకున్నా. ఈ చివర వచ్చేసి మనం ఒక 3/4 ఇంచు దాకా తీసుకోవాలి. ఒకసారి టేప్తో ఇలా చెక్ చేసుకున్నా కూడా మనకి కరెక్ట్గా వచ్చింది చూడండి. సో ఈ విధంగా అయితే మనము బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. సో మీరు అర్థమైంది కదండి, చిన్న చిన్న పాయింట్లే ఇలాగా మీరు అన్నీ తెలుసుకున్నారు అంటే మీరు మాత్రం సూపర్ టైలర్లు అయిపోతారండి. మీరు ఎంత తొందరగా కట్ చేశారనేది కాదు, కట్ చేసిన బ్లౌజు కుదిరిందా లేదా అనేది ముఖ్యము. ఓకేనా. ఇక్కడ నుంచి 2.5, అలాగే ఇటువైపు నుంచి 2 ఇంచీలు, ఇక్కడ నుంచి 2.5, ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చిందో ఈ 3 డాట్స్ కూడా సేమ్ అంతే గ్యాప్ వచ్చేలాగా చూసుకోవాలి. సో అంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ ఈ 3 డాట్స్ కూడా మనం ఇలా ఖర్చులు వేసుకున్నాము అంటే కుట్టినప్పుడు చాలా ఈజీగా కుట్టేయవచ్చు అనమాట. ఓకేనా. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఎలా కుట్టుకోవాలి అనేది చూసి నేర్చుకోండి. ఓకేనా.